అంటే ప్రతిదీ భయంగానే ఉంటుంది సినిమా సమయం. ఎందుకంటే మనం ఒకటి అనుకున్న తర్వాత అది ఎలా షేప్ అప్ అవుతుందో తెలియదు. ఒకటి అనుకుంటాం బేసిక్గా ఒక బలమైన ఎమోషన్ అనుకుని రాసేస్తాం, దాన్ని డిజైన్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫ్యాక్టర్స్ డిపెండెంట్, చాలా ఫ్యాక్టర్స్ డిపెండెంట్. సో అందుకని దీన్ని బేసిక్గా సినిమా ఎందుకంటే అలా అనుకోలేదండి ఇలా జరుగుతుందనే మాట ఎందుకు వస్తుందంటే బేసిక్గా చాలా లేయర్స్లో ఏమంటారు దాన్ని ఇది ట్రావెల్ చేస్తుంది సినిమా అనేది. ఆ పేపర్ నుంచి మనుషుల దగ్గర నుంచి కెమెరా దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గరికి, అది కూడా అయిన తర్వాత డబ్బింగ్ థియేటర్లోకి, ఎడిటింగ్ థియేటర్లోకి, డబ్బింగ్ థియేటర్లోకి, మిక్సింగ్ థియేటర్లోకి. సో ఇన్ని ప్రాసెస్లో ఎక్కడ జనరేషన్లో జరుగుతుందో మనకి తెలియదు. ఇది ఎంత గొప్ప వాళ్ళు కూడా పట్టుకోలేనటువంటి ఒక ఫినామినల్. అంటే ఇన్ని లేయర్లో ఒక ప్రాసెస్ జరిగేటప్పుడు ఎక్కడ మన చేతుల నుంచి బాల్ బయటికి వెళ్ళిపోయింది తెలియదు ఎవరికి. అందుకే కూడా సినిమా జనం నాడి పట్టుకోలేము, సినిమా ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇక్కడ ఎందుకు ఎక్కువ దేవుని నమ్మటాలు, సెంటిమెంట్లు ఇలాంటివన్నీ రావడానికి రీజన్ ఇది. ఎందుకంటే దేర్ ఆర్ టూ మెనీ లేయర్స్ అండ్ దేర్ ఆర్ టూ మెనీ పీపుల్. నేను ఇప్పుడు ఒక వాల్కి రెడ్ కలర్ వేయండి, రెడ్ బ్యాక్ డ్రాప్లో బ్లాక్ షర్ట్ వేసుకుని హీరో నిలబడ్డాడు, సీరియస్గా ఒక విషయం మాట్లాడుతున్నాడు అని నేను లోపల ఒక రెడ్ అనుకుంటా. రెడ్ ఎట్లా చెప్పను నేను? రెడ్లో 200 షేడ్లు ఉన్నాయి. వాడికి నచ్చించే వాడికి అర్థమైన రెడ్ వాడు వేస్తాడు. ఆ రెడ్ నాకు నచ్చింది అయిండాలి. ఓకే లేదు మళ్ళీ మార్చి ఇంకో రెడ్ ఏమంట, వాడు మళ్ళీ వేస్తాడు. లేదు బాగాలేదు ఇంకోటి ఏమంట. ఈ 3 వేసేసరికి ఎదురుకుండా నుంచునేవాడు ఉండడేమో. వాడి కోసమైనా ఈ రెడ్ బాగానే ఉందనుకుని నుంచోబెడతానండి.